కంగువ మూవీ అయితే చూసి రావడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా ఈ మూవీలోని ప్లస్ల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆ సాంగ్స్ పర్వాలేదు అనిపించినాయి. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డిఎస్పి ఈసారి ఏ మూమెంట్కి ఆ మూమెంట్ ఇచ్చి పడేసాడంతే. ఇంకా సూర్య అన్న కొత్త లుక్ ఈసారి కొద్దిగా పర్వాలేదు. సినిమా చూస్తుండగా నేను అలా నిద్రపోయాను, అందుకే నేను రివ్యూ పెట్టలేదు. అందుకే మళ్ళీ ఈరోజు వెళ్ళాను అందుకు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే అసలు బాగాలేదు, యావరేజ్ అంటున్నాను కాదు, అట్టర్ ఫ్లాప్ మూవీ అసలు ఇది. ఫ్లాష్ బ్యాక్లో ఒకరు తప్పు చేశాడని చెప్పి సూర్య అతన్ని కాల్చి చంపేస్తాడు. అది చూసి ఓర్వలేక తన బిడ్డని సూర్యకి ఇచ్చి వాళ్ళ భార్య కూడా మంటలోకి దూకేసింది. ఇంకా దాన్ని మనసులో పెట్టుకొని ఫైట్ మధ్యలో వాళ్ళ కొడుకు కత్తితో సూర్యని పొడుస్తాడు. ఇంకా అక్కడి నుంచి సూర్య మాట ఇచ్చాడు కాబట్టి ఇంకా వాళ్ళ కొడుకు నా కొడుకుని అతన్ని చేరవేస్తూ ఉంటాడు. ఇంకా మూవీలో సిచ్యువేషన్కి సంబంధం లేకుండా ఫ్లాష్ బ్యాక్లోకి అలాగే ప్రెసెంట్లోకి తీసుకొస్తారు. అసలు సినిమా ఇటు నుంచి ఎటు తిరుగుతుందో అసలు అర్థం కాదు. ఇప్పుడు మైనస్ల గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో స్టోరీ అసలు ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. అసలు ఏమీ లేదు అసలు స్టోరీ. ఏదో ఆ పిల్లోడికి మాట ఇచ్చాడు కాబట్టి ప్రెసెంట్లో కూడా ఆ పిల్లోని కాపాడతాడు లాస్ట్కి. ఫ్లాష్ బ్యాక్లో లాస్ట్కి ఆ పిల్లోడు చచ్చిపోతాడు. ఇంకా బాబీ డ్యూల్ క్యారెక్టర్ అయితే బాగుంది. ఇద్దరి మధ్య ఫైట్ కూడా వార్ సీక్వెన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా హైలైట్ సీన్ ఏంటంటే ఆ కంగువ ఎంట్రింగ్ మేము వెళ్ళిన థియేటర్లో అయితే కంగువ ఎంట్రింగ్కి థియేటర్లు బద్దలైపోయినాయి, అంత అరుపులు అరిసారు. ఆ ఒక్క సీన్ తప్ప ఇంకెవరో చాలామంది వరకు పడుకున్నారు నాతో పాటు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఆ ఏ రేటెడ్ ఫైట్ సీన్లు ఉళ్ళు గగుళ్ళు గురించి వారి సన్నివేశాలు ఇంకన్నీ చాలా బాగున్నాయి. మూవీ లాస్ట్కి ఒక క్యామియో కూడా ఉంది. దాన్ని ఒకవేళ మీరు మూవీకి వెళ్తే మూవీలో చూడటానికి ట్రై చేయండి. సూర్య ఫ్యాన్స్ ఇవన్నీ తట్టుకోలేరు చెప్తే అసలు వన్ టైం వాచబుల్ మూవీ. ఇంకెందుకు నేనే చెప్పేస్తున్నాను, అది ఎవరో కాదు కార్తీనే క్యామియో రోల్ ఇచ్చింది. ఇంకా పెద్ద కళాకంఠ మాట ఏంటంటే ఈ మూవీకి కంగువ 2 అనే సీక్వెల్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ భయపడమాకండి, ఈ మూవీ హిట్ అయితేనే సెకండ్ పార్ట్ మొదలు పెడతారు. హిట్ అవ్వలేదు కాబట్టి ఫ్లాప్ టాప్ కాబట్టి ఇంకా తీరనిపిస్తుంది, తీయకుండా ఉంటేనే బాగుండు. ఇది ఓవరాల్గా మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.